Hey guys, welcome to my channel. My name is Akanksha and I make content on lifestyle, food, travel, shopping and more. ఇవాళ వ్లాగ్ అయితే మా ఇంట్లో మేము కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇప్పుడైతే నేను వెన్న చేస్తున్నాను. కృష్ణుడికి అన్నిటికంటే ఇష్టమైంది వెన్న కాబట్టి సో మనం వెన్న చేద్దాము. వెన్న ఎలా చేయొచ్చు అంటే గీ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గీలోకి మనం కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయాలి. మీ క్వాంటిటీ బట్టి మీ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయండి. నేను ఇక్కడ కొన్ని ఎక్కువగానే వేసాను, బట్ అన్నీ అయితే అవసరం లేదు. ఇవి దాంట్లోకి వేసిన తర్వాత బాగా విస్క్ చేయాలి. ఎంత అంటే మీకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. సో అంతవరకు బాగా విస్క్ చేస్తే మనకు వెన్న అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. నేను నా హ్యాండ్స్ తోటే దీన్ని బాగా కలిపానండి. అండ్ విస్క్ చేసిన తర్వాత దిస్ ఈస్ హౌ ఇట్ విల్ టర్న్డ్ అవుట్. ఇది ఓన్లీ జస్ట్ ఒక 2 minutesలో అయితే అయిపోయింది. ఈ వెన్న అయితే కృష్ణుడికి ఇష్టం కాబట్టి నేను నా హ్యాండ్స్తో మంచిగా చేశాను. మమ్మీ సే హాయ్ టు మై వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు ఏం చేస్తున్నావు? రవ్వ లడ్డు పులిహోర. ఇది రవ్వ లడ్డుకి, ఇదేమో పులిహోర, ఇది దద్దోజనంకి రైస్, ఇది రవ్వ లడ్డు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వెన్న అయితే అయిపోయింది. నెక్స్ట్ పంచామృతం చేస్తున్నాను. పంచామృతంకి గైస్ ఈ నెయ్యి మేము ఇంట్లోకి వాడాము. ఓన్లీ దేవుడికి ప్రసాదాలు చేసినప్పుడు మాత్రమే వాడతాం ఈ నెయ్యి. సో లెట్స్ స్టార్ట్. బెల్లం వేస్తావా టమాటా? అటుకుల పాయసం, దద్దోజనం, హే గాయస్, దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్. నేను నిన్న పూజ అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. చాలా టైర్డింగ్ అనిపించింది, ఇంకా వ్లాగ్ కూడా చేయలేదు. సో దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడైతే కిందికి ఫ్రెష్ అయ్యాను, కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్
ఐ స్టార్టెడ్ యూట్యూబ్ దిస్ ఇయర్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ నేను కొన్ని వీడియోస్ కూడా వ్లాగింగ్ చేశాను, కానీ అవైతే నేను డిలీట్ చేశాను. ఎందుకంటే నాకు ఎందుకో డిలీట్ చేయాలనిపించింది అండ్ నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ వై ఐ డిలీటెడ్ దోస్ వీడియోస్. అండ్ ఫ్రమ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ వ్లాగింగ్. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కొన్ని పార్సల్స్ వచ్చాయి, ఓపెన్ చేద్దాం. హాయ్ అండి. ఏమండి? హాయ్ అండి ఏం పెట్టి మరి ఇంకేం పెట్టాలి? జార్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కదా మమ్మీ. If ఎవరైనా స్టోరేజ్ కోసం, కిచెన్ స్టోరేజ్ కోసం చూస్తున్నారైతే డెఫినెట్గా ఇది తీసుకోండి. ఇది సెట్ ఆఫ్ 6, 8 అలా కూడా ఉన్నాయి, కానీ మనం 12 తీసుకున్నాము. క్వాలిటీ చాలా బాగుంది. ఆల్రెడీ మేము దీంట్లో చిన్న సైజ్ యూజ్ చేస్తున్నాం, బాగున్నాయి అవి కూడా బాగున్నాయి. మంచి కిచెన్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి if ఎవరికైనా కావాలంటే. ఇంకా అందరికీ వరలక్ష్మి వ్రతం వీడియో చాలా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ అంతమందికి 1 million వ్యూస్ టచ్ అయింది. నేను డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. నేను అనుకున్నాను, కానీ ఇంతమందికి నచ్చుతుంది, ఆ వీడియో అనేది వైరల్ అవుతుందని నేను అనుకోలేదు. 1 million వ్యూస్ అయింది. మీ అందరి అండ్ ఇంకా తామర పువ్వులో అమ్మవారిని పెట్టడం అనేది చాలా నచ్చింది. నేను అది ముందే అనుకోలేదు, లైక్ ఏం ఫొటోస్ పింట్రెస్ట్లో అలా చూసుకోలేదు. ఉన్న ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేయాలనుకున్నాను. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే అమ్మవారిని పెట్టి చుట్టూ తామర పువ్వులు పెట్టాలనుకున్నాను, కానీ ఎందుకో తర్వాత అనిపించింది అట్లా తామర పువ్వులు అమ్మవారిని పెడితే బాగుంటుందని. అది చాలా బాగుంది పూజ. నిన్న కృష్ణాష్టమి పూజ కూడా చాలా బాగా జరిగింది. ప్రసాదాలన్నీ కూడా మమ్మీ తొందరగా చేసేసింది. కృష్ణుడికి అన్ని ఇష్టమైనవి ఎక్కువ స్వీట్, మిల్క్ ప్రోడక్ట్స్తో చేసిన ఇష్టము. అటుకుల పాయసం, రవ్వ లడ్డు, దద్దోజనం అండ్ పులిహోర. నేను కృష్ణాష్టమి డెకరేషన్ అవన్నీ రీల్స్ అయితే చేసి పెట్టాను, షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి. కృష్ణాష్టమి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో పెట్టి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు నేను వేసుకున్న శారీ అందరికీ చాలా నచ్చింది. నాకైతే చాలా మెసేజెస్ వచ్చాయి ఆ శారీ గురించి. అండ్ యూట్యూబ్లో కూడా కొందరు అడిగారు. నేను అది ఇన్స్టాగ్రామ్లో, మీరు నా ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయండి, నేను వాళ్ళ పేజ్ ట్యాగ్ చేశాను. ఇంకా ఆ రోజు అసలు ఆ పూజ మొత్తం నేనే చేసిన. వరలక్ష్మి వ్రతం రోజు అన్ని ప్రసాదాలు మొత్తం మమ్మీ చేసింది ఒక్కతే. నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, ఓన్లీ పూజ మొత్తం నేను, వంట మొత్తం మమ్మీ చేసిందండి. చాలా బాగా చేసింది, బాగా చేస్తుంది పూజలు మా పాప. ఇంకా దీంట్లో చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి, అది చూపిస్తానండి. దాంట్లోనే చిన్న సైజ్ బాక్సెస్ అండి. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్, నట్స్ అట్లా వేసుకోవడానికి బాగుంది, బాగా నచ్చాయి మాకు బాక్సెస్. చిన్న బాక్సెస్ చాలా బాగున్నాయి. ఇప్పుడే నేనైతే పైకి వచ్చాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా కృష్ణాష్టమి వీడియోస్ చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and join this beautiful family. And that's it for today's vlog. Be positive and be kind to everyone. Bye guys, see you in my next vlog.